హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ నుంచి రిలీజ్ అయిన గ్రాడ్యుయేషన్ పోస్టుల గురించి మాట్లాడుకుందాం. దీని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. మొదటగా ఇంపార్టెంట్ డేట్స్. ఆన్‌లైన్ సబ్మిషన్ డేట్స్ 21 అక్టోబర్ 2025 నుంచి 20 నవంబర్ 2025 వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం పే లెవెల్ చూసుకుందాం. పే లెవెల్‌లో 2 జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి పే లెవెల్ 6కి వస్తాయి. మనందరికీ తెలుసు పే లెవెల్ 6 అంటే 35,400. మన ఆర్మీ వాళ్ళకైతే పే లెవెల్ జేసీఓ నాయక్ సుబేదార్ ఎవరైతే అవుతారో వాళ్ళకు 35,400 నుంచి బేసిక్ పే ఉంటుంది. ఇందులో సీసీటీఎస్ అండ్ స్టేషన్ మాస్టర్ ఈ 2 పే లెవెల్ 6కి వస్తున్నాయి. మిగిలిన 3 జాబ్స్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ 3 పే లెవెల్ 5కి వస్తున్నాయి. 29,200. ట్రాఫిక్ అసిస్టెంట్ పే లెవెల్ 4కి వస్తున్నాయి. 25,500కి వస్తున్నాయి. ఈ పోస్టులకు సంబంధించినట్టే మెడికల్ కేటగిరీ B2, A2, A2, C2, C2, A2 అడుగుతున్నారు. ఎవరికైతే మెడికల్ ఇష్యూస్ ఉన్నాయో ఇవి మనం చూసుకోవచ్చు. మెడికల్ స్టాండర్డ్స్ A2, B2, C2 అని చూపెట్టాను కదా, అందులో ఈ విధంగా ఉన్నాయి. డిస్టెన్స్ విజన్ A2కి ఎలా ఉండాలి, B2కి ఎలా ఉండాలి, అలాగే C2కి ఎలా ఉండాలని ఇందులో ఉంది. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇందులో చూసుకోవచ్చు. వాళ్ళు దీనికి తగుతారా లేరని చూసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్‌మెన్, అన్‌రిజర్వ్డ్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకు ఏదైతే సర్వీస్ ఎగ్జామ్షన్ చేసిన తర్వాత యూఆర్‌కు 3 ఇయర్స్, పీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 6 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 8 ఇయర్స్ ఇస్తున్నారు. అలాగే డిసేబుల్ ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకు 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ ఇస్తున్నారు. వారి క్యాస్ట్ ప్రకారం ఇది చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఎవరైతే ఓవర్ ఏజ్ అయిపోతున్నారో వాళ్ళు. ఎగ్జామ్స్ ఫీజ్ ఎక్స్ సర్వీస్‌మెన్ కోసము 250 పేడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం సీబీటీ గురించి మాట్లాడుకున్నాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఏంటి అంటే మనం చూసుకున్నట్టయితే ఇందులో ఏవేవి పోస్టులు ఉన్నాయో ఇందులో ఒక 2 పోస్టులు తప్పించి మిగతా పోస్టులన్నింటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంపల్సరీ అవసరం అన్నట్టు. అందులో ఇందులో చూయించినట్టు ఇంగ్లీష్ 25 వర్డ్ పర్ మినిట్ ఇందులో టైపింగ్ ఉండాలి. అన్నీ మనం సెలెక్ట్ అయిన తర్వాత ఇది మిస్ ఇందులో మనం సెలెక్ట్ కాకపోతే మనము దీనికి అప్లికేబుల్ కాము. ఆల్రెడీ ఎగ్జామ్ బ్యాంక్ జాబ్స్ లెక్క తొందర రిజల్ట్ రావడం అలా జరగదు. మొత్తం దీని ఎగ్జామ్ ఇప్పుడు మనం చూసినట్టయితే పోయినసారి ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ ఇప్పుడు మొన్ననే కండక్ట్ అయినాయి. అలా ఒక 1 ఇయర్ టైం ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ సీబీటీ వాళ్ళు నేర్చుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైప్ నేర్చుకోవచ్చు. దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎవరైతే వీటికి సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారో పెయిడ్ పర్చేస్ కంపల్సరీ చేయండి. చేసి అలాగే ఈ కంప్యూటర్ టైపింగ్ వెళ్ళినట్టయితే వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. వీటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవసరం ఫస్ట్ చూద్దాం. ఇందులో మనం చూసినట్టయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ సీసీటీఎస్ ఈ 2 జాబ్‌లు తప్పించి మిగతా అన్ని జాబ్స్‌కు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవసరం ఉంది. కాబట్టి ఏ జాబ్స్‌కి అప్లై చేస్తున్నారో మీరు చూసుకొని వాటికి కంపల్సరీ ఉందా లేదా అని చూసుకొని దాని ప్రకారం మీరు కోచింగ్ వెళ్తే బెటరు. కట్ ఆఫ్ మార్క్స్ ఇందులో మనం చూడొచ్చు. ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో మినిమం ఇందులో 42 మార్క్స్ రావాలని ఉంది. ఇక్కడ మీరు పౌజ్ చేసుకొని కంపల్సరీ చూడండి. 42 మార్క్స్ రావాలి. మనకు తక్కువ కాంపిటీషన్ ఉన్నా కానీ మినిమం 42 మార్క్స్ వస్తేనే సెలెక్ట్ చేస్తామన్నట్టు ఇందులో రాసి ఉందండి. అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. CBT-1 సిలబస్. ఇందులో మనం CBT-1 అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ టైప్ అండి. ఇది 100 మార్క్స్‌తో ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్. టోటల్ 100 మార్క్స్‌కి ఉంటాయండి. ఇప్పుడు దీని సిలబస్ మనం చూసినట్టయితే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సేమ్ మనకు బ్యాంకులో ఏమో ఉంటాయో సేమ్ అలాంటిది ఇందులో డివైడ్ చేశారు. నంబరింగ్ సిస్టమ్,
ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్, పర్సెంటేజ్, టైమ్ అండ్ వర్క్, బ్లడ్ రిలేషన్ పజిల్స్, డీఐ ఇవన్నీ ఉంటాయండి. అది కాకుండా జనరల్ అవేర్‌నెస్ ఉంటాయి. హిస్టరీ ప్లస్ కరెంట్ అఫైర్స్ వీటి గురించి ఉంటదండి. అలాగే మనం సీబీటీ 2 అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే సీబీటీ 1 క్వాలిఫై అవుతారో అది మెయిన్స్ ఎగ్జామ్ రాయడం ఉంటుంది. అది 120 మార్క్స్‌కు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 50 మార్క్స్, మ్యాథ్స్ 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 మార్క్స్. టోటల్ 120 మార్క్స్‌కి ఉంటాయండి. దీని సిలబస్ చూసినట్టయితే సేమ్ ప్రిలిమ్స్ టైపే. కానీ ఇందులో ఏందంటే దీని హార్డ్ లెవెల్ పెరుగుతదన్నట్టు. దీని ప్రకారం మనం ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో దీని ప్రకారం ప్రిపేర్ కావాల్సింది. వేకెన్సీస్ మనం చూసుకున్నట్టయితే వేకెన్సీస్ మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ 2 రైల్వే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇందులో ఎస్సీఆర్ హెడ్ క్వార్టర్ మన సికింద్రాబాద్‌లో ఉంటుంది. ఇందులో మనం చూసినట్టయితే సీసీటీఎస్‌కు ఎక్స్ సర్వీస్‌మెన్ వేకెన్సీస్ ఎన్ని ఇచ్చారు? ఎస్సీఆర్‌లో 3 ఇచ్చారు. స్టేషన్ మాస్టర్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1 ఇచ్చారు. ఎస్సీఆర్‌లో 6 ఇచ్చారు. దాని తర్వాత గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఈసీఓఆర్‌లో ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా 14 ఇచ్చారు అండ్ ఎస్సీఆర్ 6 ఇచ్చారు. దాని తర్వాత జూనియర్ అకౌంట్ కమ్ టైపిస్ట్ ఓన్లీ ఎస్సీఆర్‌లో ఉంది. ఇది 7 ఇచ్చారు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది ఈసీఓఆర్‌లో 1 ఇచ్చారు. ఎస్సీఆర్‌లో 2 ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ ఈ పోస్టులలో 40 ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అండ్ ఎస్సీఆర్‌లో 40 వేకెన్సీస్ ఉన్నాయన్నట్టు. ఇందులో మీరు చూసుకొని ఎస్సీఆర్ కిందికి వస్తే ఎస్సీఆర్, ఈసీఓఆర్ కిందికి వస్తే దానికి అప్లై చేసుకోండి. అంటే వేరే దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో పోస్టింగ్ పాలసీలో రాసి ఉంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో మినిమమ్ 5-10 ఇయర్స్ కంపల్సరీ అక్కడ జాబ్ చేసిన తర్వాత ట్రాన్స్‌ఫర్ పాలసీ పెట్టుకోవచ్చు అని అంటున్నారు. మన ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మాక్సిమం 15-20 ఇయర్స్ చేస్తారు కాబట్టి ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఏదైతే జోన్ ఉందో ఆ జోన్‌లోనే అప్లై చేసుకోండి. లేకుంటే వేరే కాడ ఉండి మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తక్కువ పోస్టులున్నా నో ప్రాబ్లమ్. కానీ మన జోన్‌లోనే ఉండేటట్టు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు. ఇది మన తెలుగు ఎక్స్ సర్వీస్‌మెన్ అందరికీ షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేమేమి వీడియోలు చేస్తే మీకు వస్తూ ఉంటాయి. మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే సర్వీస్‌లో ఉన్నారో కనీసం బేసిక్ ఐడియా వస్తది. అంటే చాలామందికి తెలుసు బ్యాంక్ జాబ్స్ ఉంటాయి. లేకపోతే స్టేట్‌లో పోలీస్ చేయడం ఉంటాయని తెలుసు కానీ ఇంకేం తెలియదు. ప్రతి దానిలో ఎక్స్ సర్వీస్‌మెన్ వేకెన్సీస్ ఉంటాయి. తక్కువైనా ఎక్కువైనా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ప్రీమేచర్ వచ్చే వాళ్ళైనా గానీ, కలర్‌ఫుల్ వచ్చే వాళ్ళైనా గానీ మెంటల్లీ ఫిజికల్లీ తయారై మంచిగా 1-2 ఇయర్స్ ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు. వచ్చాక వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటది. వచ్చాక ఎంక్వైరీ చేసి వీడియోలు చూసి ఒక 1 ఇయర్, 2 ఇయర్ వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలాంటి వీడియోలు చూస్తే కనీసం ఐడియా వస్తది. వాళ్ళు దాని ప్రకారం ముందు నుంచి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండేది. ఎవరికైనా మన తెలుగు ఎక్స్ సర్వీస్‌మెన్ అయినా, సర్వీస్ అయినా హెల్ప్‌ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.